అస్మత్పేట్ 264 డివిజన్ పరిధిలోని లయన్స్ టౌన్ కాలనీ శ్రీహరి హైస్కూల్ లైన్ ప్రాంత వాసులు ఆదివారం తమ సమస్యలను ఓల్డ్బోయిన్పల్లి మాజీ హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్కి వినతిపత్రం ద్వారా వివరించారు. కాలనీలో డ్రైనేజ్ సమస్య, సీసీ రోడ్ అవసరం, స్ట్రీట్ లైట్ల ఏర్పాటు, కొత్త ఎలక్ట్రికల్ పోల్స్ ఏర్పాటు, సీసీ కెమెరాల స్థాపన వంటి సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు. తమ ప్రాంతంలో మౌలిక వసతులు లేని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు. సానుకూలంగా స్పందించిన ముద్దం నరసింహ యాదవ్ కాలనీ వాసుల సమస్యలను శ్రద్ధగా విని త్వరలోనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు నరేష్, వరలక్ష్మి, జేమ్స్, ప్రవీణ్, మేరీ, కిరణ్, లావణ్య, స్వప్న, పద్మ, మల్లేష్, శివ, అజయ్, అపార్ట్మెంట్ నివాసులు బుర్రి యాదగిరి, శ్యామ్ సుందర్, మక్కల మహేష్, మోహన్, గణేష్, శ్రీనివాస్ గౌడ్, శేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.